ప్యారిస్ ది ఐటనరీ షేర్ చేయమని ఒకళ్ళు కమెంట్ చేశారు. మేము ఇప్పుడు ఆర్క్ దే ట్రియోంఫ్ అనే టూరిస్ట్ స్పాట్ విజిట్ చేయడానికి వచ్చాము. ఫ్రెంచ్ రెవల్యూషన్ అప్పుడు ఫ్రాన్స్ కోసం పోరాడి చనిపోయిన సోల్జర్స్ అందరినీ హానర్ చేస్తూ వాళ్ళ పేర్లు కార్వ్ చేసి ఇది టూమ్ లాగా కట్టారనమాట. అండ్ ప్యారిస్ లో చాలా వరకు టూరిస్ట్ స్పాట్ లైన్ గా ఒక సింగిల్ లైన్ లో ఉంటాయి. సో ఇక్కడ నుంచి నించుంటే మనకి అన్ని కనిపిస్తాయి ఒకటే స్ట్రెచ్ లో. మేము ఐఫిల్ టవర్ తప్ప వేరే ఏ ప్లేసెస్ ముందే ప్లాన్ చేయలేదు. అంటే తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడెక్కడ తిప్పి చూపించారో అవే చూసాము. ప్యారిస్ లో మేము చూసిన ప్లేసెస్ అన్నిటిని కంపైల్ చేసి ఒక వీడియో పెడతాను. టూరిస్ట్ స్పాట్సే కాకుండా లగ్జరీ మాల్స్, ఇక్కడ దొరికే ఫేమస్ ఫుడ్ ఐటమ్స్, మంచిగా ఉండే ఏరియాలు, అలాగే స్లమ్ ఏరియాలు, ఇట్లా మొత్తం కోర్ రా ప్యారిస్ చూపించారు మాకు. విజిటింగ్ ప్లేసెసే కాకుండా ఇక్కడ ఫుడ్ కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసాము. ప్యారిస్ లో బేకరీ ఐటమ్స్ అవన్నీ చాలా ఫేమస్ అని చెప్పా కదా, సో మేము బాగా తిన్నాము. అఫ్ కోర్స్ రోజుకి 20,000 స్టెప్స్ అట్లా నడిచాము. సో ఎంత తిన్నా బ్యాలెన్స్ అయిపోయింది. అంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ బాగానే ఉంటది. ఊబర్, టాక్సీ, ట్రైన్ ఇట్లా చాలా ఉంటాయి. కాకపోతే మేము బడ్జెట్ ట్రిప్ కాబట్టి మోస్ట్లీ వాక్ చేసాము. అండ్ చాలా దూరం అయితే తప్ప మెట్రో తీసుకోలేదు. మెట్రోకి కూడా డే పాస్ అలాగా ఉంటాయి. సో ఆ డే పాస్ తీసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి. అండ్ వాకింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి కంఫర్టబుల్ షూ వేసుకోవడమే బెటర్. మేము ఓన్ గా వెళ్ళాం కాబట్టి అంతా సొంతంగా చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఎవరైనా టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతోటి అట్లా వెళ్తే వాళ్ళే బస్సులు మొత్తం తిప్పి చూపిస్తారు. బట్ వాళ్ళతో ఉంటే కన్స్ట్రెంట్స్ చాలా ఉంటాయి. ఇంకా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మీకు ఏది ఫీజిబుల్ అనిపిస్తే వాళ్ళ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు.